ఇప్పుడు పిరమిడ్లు అనేవి ఇప్పుడు మీరే ఫస్ట్ టైం తయారు చేయట్లేదు. ఎంతో మంది ఇంతకుముందు చేశారు రకరకాలుగా. బయట దేశాల్లో కూడా చేస్తున్నారు, రకరకాలు ఇస్తున్నారు. కానీ మీరు దీంట్లో ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి పొందారు? దీన్ని ఎట్లా తయారు చేయాలనుకుంటున్నారు? మీరు చేసిన స్పెషల్గా ఎందుకు పనిచేస్తున్నాయి? ఒక కామన్ మ్యాన్ ఉన్నాడు. ఆ కామన్ మ్యాన్కి జ్ఞానం తెలియదు. వాడు ఉంటాడు, వాడికి అనారోగ్యం వచ్చింది, వాడు హాస్పిటల్కి వెళ్తాడు, టాబ్లెట్లు తీసుకుంటాడు. ఈ పిరమిడ్ వాడికి ఏమైనా ఉపయోగపడుద్దా లేదా? కామన్ మ్యాన్కి. వాడు ధ్యానం చేయడు, మాంసాహారం తింటాడు, టాబ్లెట్లు వేసుకుంటాడు, వాడికి ఏమైనా ఉపయోగపడుద్దా లేదా అనేది నా రీసెర్చ్. 100% సక్సెస్. కామన్ మ్యాన్కి అది ఒక పిల్లో పిరమిడ్ తలకింద పెట్టుకు పడుకున్న, పిరమిడ్ బెడ్ మొత్తం వేసుకుని పడుకున్నా సరే, పిరమిడ్లో ఏముంటుంది? మందు ఇదేం కాదు. పిరమిడ్లో సైన్స్ ఉంది, ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తి ఈ బాడీలో ఉన్న ప్రాణశక్తి సహకరించి ఆ ప్రాణశక్తి తగ్గటమే రుగ్మత. ప్రాణశక్తిని వాడేస్తున్నాం, ప్రాణశక్తిని తిరిగి పొందుతులా. ప్రాణశక్తిని తిరిగి పొందే మార్గం ఏంటి అంటే విటమిన్సా, ప్రోటీన్సా, భక్తి మార్గమా, కొండలా, తీర్థాలా? దేనివల్ల ప్రాణశక్తి ఏది చేయాలన్నా ప్రాణశక్తిని ఖర్చు పెట్టాలి. అన్నిటికీ ప్రాణశక్తిని ఖర్చు పెట్టాలి. మరి ప్రాణశక్తిని ఖర్చు పెట్టి పొందే మార్గమే తిరిగి ధ్యానంలో కొంత పొందుతాం, కానీ ఎంతసేపు చేస్తాం ధ్యానం? అదే నిలబడాలి కదా, నిలబడాలి కదా. గంట చేస్తాం, 2 గంటలు చేస్తాం, అది నిలబడదు. అది అలా కాక అసలు పిరమిడ్ అంటే ఏంటని చెప్పేసి ఈ పిరమిడ్ తయారు చేసి, పిరమిడ్ బెడ్ తయారు చేసి దాన్ని పడుకోవటం వల్ల పగలంతా పనిచేసి రాత్రి దాన్ని పడుకుంటే సోయి లేకుండా పడుకుని పొద్దున్న లేచి పొద్దున్నే ఒళ్ళు నొప్పులు తగ్గిపోయి ఫ్రెష్గా ఉండేవాడిని. ఇదేంటి ఆశ్చర్యం. అలాగే ఎంతో మంది మీద ఒక్కొక్క పిల్ల తీసుకెళ్ళి కిడ్నీ పేషెంట్ల మీద, లివర్ పేషెంట్ల మీద, పెరాలసిస్ పేషెంట్ల మీద మనకి ఇచ్చామండి. మీరు ఎలా పెట్టుకొని చూడండి, నాకు ఏ సంగతి చెప్పండి, ఎందుకంటే అసలు ఏముందో లేదో నాకే తెలియదు. మీరు చెప్తే నేను ఏంటంటే వాళ్ళు చెప్పే రిజల్ట్స్ అమేజింగ్ అనమాట. సార్ ఎన్నో మందులు వాడా, ఎన్నో రోజుల నుంచి మాకు నిద్ర పట్టలేదు, పెట్టుకుని నిద్ర పట్టింది అని రకరకాల వ్యక్తులు అంటే నాకు అప్పుడు తెలిసింది, ఓహో ఈ పిరమిడ్లో ఇంత శక్తి ఉందా. ఏది కూడా నేను ఎక్కడ తెలిసి నేర్చుకోలేదు, ఎవరు చెప్పలేదు. మనసుకి, మైండ్కి స్ఫురణ ద్వారా నేను ప్రయోగాలు చేయటం, దీనికి కనపడని హాస్టల్ మాస్టర్స్ ఎంతో సహకరించారు. అంటే ఈ భూమి మీద పిరమిడ్ శక్తి విరివిగా రావాలి. పిరమిడ్ ఆ కోణంలో నా ద్వారా ఒక క్రియేషన్, చిన్న క్రియేషన్. ఏంటిది? ఇప్పుడు పిరమిడ్ అంటే ఇక్కడ పబ్లిక్ పిరమిడ్ కడతాం, లేకపోతే బయట కడతాం, 24 గంటలు దాంట్లో వీళ్ళు ఉండలేం కదా. ఇప్పుడు నేను తయారు చేసిన పిరమిడ్ అంటే అంగుళం పిరమిడ్లు, చిన్న చిన్న పిరమిడ్లు, బెడ్ పిరమిడ్లు తయారు చేయడం వల్ల నైట్ అంతా దాన్ని పడుకుంటాం, పడుకుని పొద్దున్నేకి బాడీ ఇది ఎనర్జెటిక్గా తయారవుతుంది అన్నమాట. అలాగే సింప్లిఫై చేశా పిరమిడ్ ఎనర్జీ. నేను చేశాను అనేది 1%, ఫిజికల్ బాడీతో నేను చేశాను అనేది 1%. కానీ హాస్టల్ మాస్టర్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్, పత్రిజీ గారు, అంటే ఆ మూవ్మెంట్లో ఉండబట్టే కదా ఈ పిరమిడ్ నేను చేస్తే నా దగ్గర వాళ్ళంతా కొన్నది, వాళ్ళంతా కొనబట్టే కదా నేను చెప్పుకుంటున్నాను. వాళ్ళ నేను చేయటం వరకే నా డ్యూటీ, కానీ చేపించింది వేరే మాస్టర్స్. అంటే మాస్టర్స్ మీకు మెసేజెస్ ఏ రూపంలో ఇస్తారు, ఏ టైంలో ఇస్తారు? ఆలోచన రూపంలోనే ఉంటది. ఈ టైం అనే ఉండదు, ఆ ఆలోచన రూపంలోనే ఉంటది. మామూలుగా మెడిటేషన్లోనే కాదు, మెడిటేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా అది వస్తుంది. అది మైండ్లోకి వచ్చినప్పుడు దాన్ని ప్రాక్టికల్గా నేను తయారు చేస్తాను. అక్కడ తయారు చేసినప్పుడు ఓహో ఇదే నా మైండ్లోకి వచ్చింది, అది నేను చూసుకుంటా. అలాగా. కానీ ఆ ఆలోచన మీది కాదు అని గుర్తుపడతాను. ఆ ఆలోచన నాది కాదు, 100% నాది కాదు. ఇక్కడ నేను టూల్ని, ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్. నన్ను నడిపించే మాస్టర్స్ ఉన్నారు, పైన ఉన్నారు. వాళ్ళు కంటికి కనపడరు, వాళ్ళు మన చేత పని చేయించుకుంటారు, మనం పని చేస్తాం, మనకి ఎనర్జీని ఇస్తారు, పని చేయించుకుంటారు. ఇంత పని చేస్తున్న తర్వాత వాళ్ళు వదిలేస్తారా అంటే వదలరు. వాళ్ళు చక్కగా మన రుణం తెచ్చుకుంటాం అంటాం చూశారు, వాళ్ళు అలాగే మన కుటుంబాన్ని వాళ్ళు చూసుకుంటారు. అవునండి. అసలు మొత్తం జీవితం అంతా అదే. నేను ఇంత వర్క్ చేస్తున్నప్పుడు నా కుటుంబం గురించి, నా ఆరోగ్యం గురించి నేను పట్టించుకునేటప్పటికి ఇంకా నేను పిరమిడ్లు ఏం చేయాలా, నేను ధ్యానం ఏం చేయాలా, ఈ సొసైటీలో వర్క్ చేయాలా. నేను సొసైటీలోనే వర్క్ చేస్తా, పిరమిడ్లే చేస్తా, ధ్యాన ప్రచారం చేస్తా, నా కుటుంబాన్ని మీరే చూసుకోవాలి. తదాస్తు.
అట్లాగే మా పిల్లల చదువులు, వాళ్ళ మార్కులు, ర్యాంకులు, వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ నల్లేరు మీద నడకలాగా జరిగి ఏమీ జరిగింది. కామన్ మ్యాన్ నేను పిరమిడ్ సైంటిస్ట్ని అయిపోయాను. పిరమిడ్ సైంటిస్ట్ ఎంతో మంది నా ఫోన్ చేసి జన్మ చక్రంలో ఉన్న అనుభవాలు విని ఫోన్ చేసి డాక్టర్స్ కూడా, సార్ మా మదర్కి బాగాలేదు సార్, మేము అమెరికాలో ఉంటాము, మా పేరెంట్స్కి బెంగళూరులో ఉంటారు లేకపోతే ఇంకో చోట ఉంటారు, వాళ్ళకి పిల్లోస్ పంపించండి, బెడ్స్ పంపించండి పంపించి వాళ్ళు తీసుకున్న తర్వాత మా బెడ్ మా మదర్ దగ్గర ముందు బాత్రూమ్కి వెళ్ళాలంటే ఆతన పడే వాళ్ళు ఇప్పుడు స్టిక్ పట్టుకుని బాత్రూమ్కి వెళ్ళిపోతున్నారని చెప్తే ఎంత సంతోషమో. అంటే నా ద్వారా నేను ఒక టూల్ని, ఒక ఇన్స్ట్రుమెంట్ నా ద్వారా మాస్టర్స్ చేయించుకున్నారు. ఎందుకంటే నాదేం లేదు, నన్ను ఉపయోగించుకున్నారు, నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను ఉపయోగించుకున్నారు. అది పత్రిజీ గారిని మీరు మొట్టమొదటగా కలిసినప్పుడు వారితో మీరు మాట్లాడిన సంభాషణ ఏంటండి? పత్రి గారిని ఎర్నన్ గారి ఇంట్లో కలిశాను. సార్ లోపల రెస్ట్ తీసుకుంటున్నారు, బయట నేను కూర్చున్నాను. సూర్యనారాయణ గారిని మా ఏలూరు మాస్టర్ గారు, సీనియర్ మాస్టర్. సో సార్ లోపల ఉన్నారు, వెళ్ళి కలవాయి అంటే నేను వెళ్ళను సార్, నాకు భయం సార్ అంటే ఏం భయం లేదు, నేను తీసుకెళ్తాను రా అని ఆయన తీసుకెళ్ళి డోర్ తీయంగానే అక్కడ ఉన్నోళ్ళు చెప్పారు, సార్ ఈయన పేరు శ్రీనివాసరావు, ఏలూరులో ఫస్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఫస్ట్ గ్రౌండ్ పిరమిడ్ కట్టిస్తున్నాడు ఈయన. నాకు తెలియదు సంగతి, తెలియకోకుండానే ఫస్ట్ గ్రౌండ్ పిరమిడ్ అని బిల్డింగ్ల పైన కట్టారు, అందరూ ఎక్కడో బిల్డింగ్ల పైన కట్టుకున్నారు అన్నమాట. ఫస్ట్ గ్రౌండ్ పిరమిడ్ కట్టిస్తున్నాడు ఏంటంటే అలా కళ్ళు పెట్టి చూసి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కట్టిస్తున్నాడు, ఏంటంటే గొప్ప అన్నారు. అవును సార్, డబ్బులు ఉండే కట్టిస్తున్నాను సార్, ఏం గొప్పలేదు అని వచ్చేస్తుంటే మాంసాహారం మానేసావా అన్నారు. ధ్యానంలో రాకముందే మానేశాను సార్ అని చెప్పా. ఓకే మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడిగారు. ఆ మాటకు నాకు అర్థం తెలియలా. ఇప్పుడు ఎందుకు వచ్చావంటే నాకు తెలిసిన భాషలో మీరు ఎప్పుడు వచ్చారు సార్ అని అడిగాను. తెలుసు తెలియకో అడిగితే అదేంటి అట్లా అడుగుతాం అన్నారు. మీరు ధ్యానంలోకి ఇప్పుడు ఎందుకు వచ్చావు అనేది ఆయన ఉద్దేశం. నేను కూడా అదే ఉద్దేశంతో మీరు ఎప్పుడు వచ్చారు సార్ అని అడిగా. అడిగితే అట్లా అడుగుతాం ఏంటంటే మీరు కూడా పుట్టడంతో జాయిన్ కాదు కదా సార్, పుట్టి పెరిగి పెద్ద ఈ సంసారం పిల్లలు రామచంద్రారెడ్డి గారి ద్వారా తెలుసుకుని పుస్తకాలు చదివిందని బట్టి అట్లాగే నేను కూడా ఈ టైం వచ్చింది నాకు రాటాకి అన్ని సంవత్సరాలు చక్క పెట్టుకుని వచ్చేటప్పటికి. అంటే అవునయ్యా నేను పుట్టుకతో జాయిన్ కాదు, ఏం సంపాదించుకుంటాకు వచ్చా అన్నాడు. సంపాదించుకుంటాకు వచ్చాను సార్, అందరూ సంపాదించిన ఎక్కడ భూమి మీద వదిలిపెట్టి పోతారు, కానీ నేను మాత్రం మీ మార్గదర్శకత్వంలో ధ్యానం చేసి ప్రచారం చేసి పై లోకాలకి మూటకట్టుకుపోతాను సార్, ఉట్టి చేతులతో పోను సార్ అంటే. ఆయన పడుకున్న ఆయన గక్కున లేచి వచ్చి నన్ను ఆలింగనం చేసుకొని నువ్వు నా అంతరాడు అవుతావయా ఆయన అందరి చేత క్లాస్ కొట్టించి నీ పిరమిడ్ ఓపెనింగ్ నేను వస్తా, నువ్వు నన్ను పిలవలేదు కదా నేను వస్తా అని చెప్పేసి మాట ఇచ్చి అట్లాగే నేను పిలవకుండానే వచ్చి పిరమిడ్ ఓపెన్ చేసి వెళ్ళారు ఒక 4 రోజుల తర్వాత. ఆశ్చర్యం అనమాట అది మొదటిది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అలాగే ఎన్నో పత్రికతో ఎన్నో ఎక్స్పీరియన్స్. ఎక్కువగా ఏంటంటే నేను ఎంతలో ఉండాలో అంతలో ఉండేవాడిని. నేను చాలా దూరంగా ప్రతిసారి చుట్టుపక్కలకి వచ్చినా కానీ నాకు అప్పచెప్పిన పని పిరమిడ్లు చేయటం. నేను పిరమిడ్లు క్లాసులు చేయటం, స్కూళ్ళలో క్లాసులు చేయటం, ఖాళీగా ఉంటే క్లాసులు చేయటం, ఇంటికి ఎవరిని వస్తే క్లాసులు చేయటం, లేకపోతే క్లాసులు పెడతాం. ఇట్లా ఉండేవాడు నేను వెళ్ళి ప్రతిసారి. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎంతోమంది ఆయన దగ్గరికి వెళ్ళాలి, మన పాత వాళ్ళం వెళ్ళి ఆయన టైం వేస్ట్, ఆయనకి వేస్ట్, మనం నేను వెళ్ళేవాడిని కాదు. కానీ ప్రతిసారి ఫోన్ చేసేవాడు, కేశవరాజు గారు ఎవరో ఒకటి ఫోన్ చేశాడు, సారు ఇక్కడ ఉన్నారా పలానా ఊర్లో, రా సార్ నేను కలవాలంటున్నారంటే అప్పుడు వెళ్ళి కనపడి వచ్చేవాడిని అనమాట. అట్లా